హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కాలీఫ్లవర్ కొన్ని డేసే అవైలబుల్గా ఉంటుంది కదా, సీజనల్గానే దొరుకుతుంది. ఆ సీజన్ అయిపోయింది అంటే ఇంకా కాలీఫ్లవర్ మనకు దొరకదు. కాబట్టి ఈ కాలీఫ్లవర్ దొరికే టైంలో కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఒక కాలీఫ్లవర్ తెచ్చుకొని కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పెట్టుకున్నారు అంటే హ్యాపీగా 2 to 3 months తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months పైనే నిల్వ ఉంటుంది. ఇక్కడ మేము ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాము. దాన్ని ఇలాగా అంత పెద్ద ముక్కలు కాకుండా అంత చిన్న ముక్కలు కాకుండా ఈ సైజులో వీటిని కట్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకున్నామండి. అందులో కొంచెము ఉప్పు వేసుకున్నాము. ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఈ వేడి నీళ్ళల్లో వేసుకుంటున్నాము. ఇందులో ఎక్కువసేపు ఉంచకూడదండి, ముక్క మెత్తపడి అస్సలు బాగోదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా హాట్ వాటర్లో వేసి జస్ట్ ఒక్క 1 minute ఉంచి ఈ హాట్ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాగా చిల్లుల గిన్నెలో వేసి ఈ హాట్ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్నామండి. ఇలాగా ఒక పొడి క్లాత్లో వేసుకొని ఈ తడిదనం అంతా కూడా పోయేలాగా ఒకసారి ఇలాగా తుడిచి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టి దీనిలో ఉన్న ఆ తడితనము ఆ చెమ్మతనం మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆవాలు వేసుకుంటున్నామండి. 2 tablespoons ఆవాలు, 1 tablespoon మెంతులు వేసుకున్నాము. మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. చక్కగా వేగాయి, వీటిని పక్కకు పెట్టుకుందాం. ఈ మెంతులు ఆవాలు ఈ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదే కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాము. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. నిల్వ పచ్చళ్ళలోకి ఇలాంటి ఆయిల్స్ అయితేనే టేస్టీగా ఉంటాయి అండ్ నిల్వ కూడా ఉంటాయి. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకున్నాం. ఎండుమిర్చి వేసుకున్నాం. తాలింపు గింజలు, వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నామండి. కరివేపాకు వేసుకుంటున్నాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దామండి. కాలీఫ్లవర్లో ఎక్కడ తడి లేకుండా పొడి పొడిగా ఉండేలాగా ఈ తేమంతా పోయేలాగా ఆరబెట్టుకున్నాము. వీటిని ఇందులో వేసుకుంటున్నాం. 1 కప్పు కారం వేసుకుంటున్నాము. మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పిండి వేసుకున్నాం. 1 కప్పు కారంకి 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నామండి. స్టార్టింగ్లో కొంచెం వేసుకోండి, తర్వాత చెక్ చేసి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తాలింపుని వేసుకుంటున్నామండి. వేడి మీద తాలింపుని అస్సలు వేసుకోకూడదు, చేదొస్తుంది. తాలింపు వేసుకున్నది మొత్తం ఆరిన తర్వాతనే ఇందులో వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాము. మాకు ఇక్కడ ఒక చిన్న కాయలు 3-4 వరకు పట్టిందండి జ్యూస్. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా చక్కగా కలుపుకున్నామండి. అయితే ఇక్కడ ఆయిల్ ఏం కనిపించట్లేదు కదా మనకి, కానీ ఆయిల్ మాత్రం ఎక్కువే వేసుకున్నామండి. 1 day ఆగిన తర్వాత చూస్తే ఆ ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మేము
గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. స్టీల్ దానిలో మాత్రం అస్సలు తీసుకోకండి. గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ బౌల్స్లో తీసుకుంటే నిల్వ ఉంటుంది. ఈ గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాం కదండి, దీని మీద మూత పెట్టి 1 డే అంతా ఉంచి నెక్స్ట్ డే చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి కరెక్ట్గా రెడీ అయిద్దండి. ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలి ఎంత కలర్ఫుల్గా కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిందో అసలు గుమగుమలాడిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. మనం వేసుకున్న ఆ సాల్ట్, కారము, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఎంత కమ్మగా ఉందో మాటల్లో చెప్పలేనండి, అంత బాగుంది. మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే చెక్ చేసి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇది మేము పచ్చడి పెట్టిన తర్వాత 3 డేస్కి ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. మీరు కావాలి అనుకుంటే 1 డే తర్వాత అయినా కూడా ఇది తినడానికి సరిపోతుంది. కానీ 3 డేస్ తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మాగి సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లో ఈ కాలీఫ్లవర్ పచ్చడి కొంచెం వేసుకొని తిన్నారంటే అబ్బా అమృతంలా ఉంటుందండి, అంత బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటించి మా పద్ధతిలో మీరు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేశారంటే మీరు ఎప్పుడు చేసినా సూపర్ టేస్టీగా వస్తుంది. మనం తాలింపు వేసినప్పుడు వేడి వేడి తాలింపు ఇందులో వేయకుండా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. లెమన్ వేసేటప్పుడు కూడా వేడి మీద వేయకూడదండి, వేడి తగ్గిన తర్వాతే వేయాలి. అలాగే గ్లాస్ బౌల్లోనే మనం దీన్ని తీసుకోవాలి. స్టీల్ బౌల్లో అస్సలు తీయకండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మా ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.